హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఈరోజైతే మనం చూసుకుంటున్నాం ఒక టాకింగ్ క్లాక్. సో దీన్ని స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా బిల్డ్ చేయాలో మనం ఈ వీడియోలో అయితే చూసుకుందాం. అండ్ ఈ క్లాక్ సేల్ కూడా ఉంది ఫర్ 1K. సో మనకి క్లాక్ కిట్ అయితే ఇలా వస్తుంది. సో విత్ పీసీబీ అండ్ ట్రాన్స్పరెంట్ కేస్తో సహా. సో మనం అయితే ఫస్ట్ ఈ కిట్ని అయితే ఓపెన్ చేసుకొని కాంపోనెంట్స్ అన్నీ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ అయితే మనకి కిట్లో ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇది మనకు స్పీకర్. సో గైస్ ఇదే స్పీకర్. సో దీని నుంచే మనకి టైం అనేది చెప్తూ ఉంటుంది. అలారం కూడా దీని నుంచి వస్తుంది. సో ఇది ఒక 8 ohm 0.5 watt స్పీకర్. సో ఇది పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ మనకి ఐసీస్. సో ఐసీ హోల్డర్ ఇంకా ఐసీస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఇది అక్రైలిక్ కేస్. సో ఇవన్నీ పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే సెగ్మెంట్ డిస్ప్లేస్ ఇవి. సో మనకు ఒక కేబుల్ కూడా ఇచ్చాడు, పవర్ కేబుల్. సో మనకి మొత్తం కిట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇవి మెయిన్ కాంపోనెంట్స్ మనకి. సో ఇది ఒక ఐసీ. సో దీన్ని కూడా మనం ఎలా సాల్వింగ్ చేసుకోవాలని వీడియోలో చూసుకుందాం. సో దీనికి కూడా 8 pins ఉన్నాయి. సో మనదైతే తర్వాత సాల్వింగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో రెసిస్టర్స్, కెపాసిటర్స్ మొత్తం సెట్ వచ్చింది. సో ఇందులో నెక్స్ట్ ఓకే, ఇది మన మెయిన్ పీసీబీ. సో దీని మీద మనం ఈ క్లాక్ మొత్తం సాల్వింగ్ అయితే చేసుకోవాలి. సో ఇది యూజర్ మాన్యువల్. సో మాన్యువల్లో మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా సాల్వింగ్ చేసుకోవాలి, కాంపోనెంట్స్ ఎక్కడ ప్లేస్ చేయాలని. ఎనీవే నేనైతే ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చెప్తాను ఎలా ప్లేస్ చేయాలి. నెక్స్ట్ సో ఇది మాన్యువల్ అయితే. సో మనకి స్కీమాటిక్ డయాగ్రామ్ కూడా ఉంది. సో ఇదే. సో ఈ మాన్యువల్ అయితే నేను చదివాను. మీరు ఒకవేళ ఇలా అసెంబుల్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు మాన్యువల్ అనేది యూజ్ అవుతుంది. మీరు మాన్యువల్ అయితే చదువుకొని ఈజీగా చేసేయచ్చు. సో చాలా డీటెయిల్గా ఇచ్చాడు. డిస్క్రిప్షన్ కూడా చాలా డీటెయిల్గా ఉంది. సో ఇవి మనకి 330 ohms రెసిస్టర్స్. ఒక 8 రెసిస్టర్స్ ఉంటాయి. సో వీటిని నీట్గా బెండ్ చేసుకొని సాల్వింగ్ అయితే చేసుకుందాం. సో మనకు ఒక రెసిస్టర్ అయితే ఎక్స్ట్రా ఇస్తాడు. ఇన్ కేస్ ఏదైనా రెసిస్టర్ ఫెయిల్యూర్ అయితే దానికి రీప్లేస్మెంట్ చేసుకోవడానికి. సో ఇంతే 330 ohm రెసిస్టర్ ఇది. సో దీనికి పాజిటివ్ నెగిటివ్ పోల్స్ ఏమి ఉండవు. సో డైరెక్షన్ ఎటు నుంచి ఎటైనా పర్లేదు. సో ఏ డైరెక్షన్లో అయినా మనం ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ డైరెక్షన్లో ప్లేస్ చేస్తున్నాను. సో మొత్తం అక్కడ ఉన్న సీక్వెన్స్ R1 to R8 మనం రెసిస్టర్స్ అన్ని ప్లేస్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్యాక్ సైడ్ అనేది సాల్వింగ్ చేసుకోవాలి నీట్గా. సో ఎక్స్ట్రా ఉన్న పిన్స్ని కట్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ నీట్గా సాల్వింగ్ చేసుకుందాం. సో నెక్స్ట్ 10 kilo ohm రెసిస్టర్ ఉంది. సో 10 kilo ohm కూడా సాల్వింగ్ చేసుకుందాం. సో సేమ్ దానిలాగానే ప్లేస్ చేసుకొని సాల్వింగ్ చేసుకోవాలి. సో ఇంతే. సో ఈజీగా సాల్వింగ్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పిన్స్ని ట్రిమ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ సెరామిక్ కెపాసిటర్స్. ఇక్కడైతే నేను 22 PF కెపాసిటర్స్ 2 ఉన్నాయి. సో ఇది
C4, C5 ఉంది కదా! ఇక్కడ మనం కెపాసిటర్స్‌ని అయితే ప్లేస్ చేసుకోవాలి. సెరామిక్ సో, ఇది C4, అది C5. సో, ఇవి 22 పికోఫారడ్. సో, వాటిని సాల్డరింగ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇది 104. సో, 0.1 యూఎఫ్ కెపాసిటర్ ఇది. ఇవి మనకి 3 ఉంటాయి. సో, ఈ 3ని కూడా మనం ప్లేస్ చేసుకోవాలి. దీనికి కూడా పాజిటివ్, నెగెటివ్ పోల్స్ అయితే ఉండవు. సో, మీరు ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. డైరెక్షన్ ఏదైనా పర్లేదు. సో, ఇది C1. సో, C2, C3 ఉంది కదా! ఇవి కూడా 104 సో, 0. యూఎఫ్ కెపాసిటర్సే. సో, నీట్‌గా కొంచెం టైట్‌గా పిన్స్‌తో లాక్ చేసి సాల్డరింగ్ చేసుకుంటే కాంపోనెంట్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఉంటాయి. చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ ట్రేస్‌తో వస్తది కదా! సో, కాంపోనెంట్స్ అనేవి బయటకి ఎక్స్‌పోజ్ అవుతాయి. సో, చూడడానికి బాగుండాలంటే మనం నీట్‌గా సాల్డరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాంపోనెంట్స్‌ని నీట్‌గా ప్లేస్ చేసుకోవాలి. సో, ఇంతే 104 కెపాసిటర్స్‌ని మనం అయితే ప్లేసెస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది ఆసిలేటర్. సో, ఈ ఆసిలేటర్ కూడా మనకి నెగెటివ్, పాజిటివ్ పోల్స్ ఏమి ఉండవు. సో, జస్ట్ ప్లేస్ చేసేయడమే. సో, ఇంతే. సో, ఆసిలేటర్ కూడా ప్లేస్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ మనకి ఇది బ్యాటరీ బకిల్. సో, ఇందులో అయితే మనం బ్యాటరీని ప్లేస్ చేసుకోవాలి. 1220 మనకి యాంప్లిఫైయర్ రిమోట్స్‌లో వస్తాయి కదా! చిన్న బ్యాటరీస్. సో, ఆ బ్యాటరీస్‌ని అయితే ఇందులో మనం ప్లేస్ చేసుకోవాలి. సో, ఇదే ఆ బ్యాటరీ బకిల్. సో, బ్యాటరీ హోల్డర్. సో, ఇది మనం నీట్‌గా సాల్వింగ్ చేసుకుందాం. సో, నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ అయితే మనం ఎల్ఈడీని ప్లేస్ చేసుకోవాలి. సో, ఎల్ఈడీలో ఎయిదర్ ఏదో ఒక అంటే ఏదో ఒక లెగ్ మీద టెర్మినల్ రాసుంటుంది. సో, ఏదో ఒక లెగ్ మీద పాజిటివ్ టెర్మినల్ అని రాసుంటుంది. సో, పాజిటివ్, పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్‌ని కనెక్ట్ చేసుకోవాలి. రివర్స్‌లో కనెక్ట్ చేస్తే ఎల్ఈడీ వర్క్ అవ్వదు. సో, పాజిటివ్ పోల్ చూసే కనెక్ట్ చేయండి. అదే సాల్వింగ్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఐసీ హోల్డర్స్ ఇవి. సో, ఐసీ హోల్డర్స్ కూడా డైరెక్షన్ ఉంటుంది. సో, ఆ డైరెక్షన్‌లోనే మనం ఐసీ హోల్డర్స్‌ని సాల్డరింగ్ చేసుకోవాలి. సో, మనకి డాట్ సింబల్ మనకక్కడ మెన్షన్ చేస్తది ఏ డైరెక్షన్ ఉండాలని. సో, ఆ డైరెక్షన్‌లోనే మనం వీటిని ప్లేస్ చేసుకోవాలి సింపుల్‌గా. సో, ఇంతే. సో, ఇక్కడ చూసారు కదా! ఇది ఈ డైరెక్షన్‌లో ఐసీస్‌ని హోల్డ్ అంటే ప్లేస్ చేయాలని. సో, ఐసీ హోల్డర్స్‌ని అయితే ప్లేస్ చేసేసాం. నెక్స్ట్ కెపాసిటర్స్. ఈ చిన్నది 10 యూఎఫ్ కెపాసిటర్ అండ్ పెద్దది 470 యూఎఫ్ కెపాసిటర్. సో, వీటికైతే మాత్రం పాజిటివ్, నెగెటివ్ పోల్స్‌ని అయితే మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే వీటి మీద మనకి మెన్షన్ చేసి ఉంటే నెక్స్ట్ పెద్ద లెగ్ ఉన్నది పాజిటివ్ పోల్, చిన్న లెగ్ అనేది నెగెటివ్ పోల్. సో, మనం పెద్ద లెగ్ ఉంది పాజిటివ్ వైపు, చిన్న లెగ్ ఉంది నెగెటివ్ వైపు సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. సో, బోర్డ్ మీద ఆల్రెడీ ఉంటుంది. మీకు మాన్యువల్‌లో కూడా ఉంటుంది. సో, మనకి కెపాసిటర్‌లో కూడా లెగ్ డిఫరెన్స్ ఉంటాయి. సో, ఒకటి పెద్ద లెగ్ ఉంటుంది. ఒకటి చిన్న లెగ్ ఉంటుంది. పెద్దది పాజిటివ్, చిన్నది నెగెటివ్. సో, ఇంతే. నీట్‌గా ప్లేస్ చేసుకోవాలి. సో, నెక్స్ట్
ఈ ట్రాన్సిస్టర్స్ కూడా మనం నీట్గా ప్లేస్ చేసుకోవాలి. సో ఈ ట్రాన్సిస్టర్స్ని నీట్గా అంటే లెగ్స్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అక్కడ ప్లేస్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. సో నీట్గా ట్రాన్సిస్టర్స్ని అన్నీ ప్లేస్ చేసుకోండి. సో ఇంతే. సో మనం ఆ 4 ట్రాన్సిస్టర్స్ని ప్లేస్ చేసుకున్నాం. సో చూడండి గైస్, నేను ఎలా ప్లేస్ చేశానో అలానే ప్లేస్ చేయండి. సో ఇంతే. సో నెక్స్ట్ పవర్ సాకెట్. సో పవర్ సాకెట్ని దాని ప్లేస్లో మనం సాల్వింగ్ చేసుకుందాం. సో నెక్స్ట్ స్విచ్చెస్. మనకి ఇందులో 3 స్విచ్చెస్ అయితే ఉంటాయి. ఒకటి వాయిస్కి ఉంటుంది, ఇంకోటి ఫంక్షన్కి, ఇంకోటి ప్లస్కి అని ఉంటుంది. సో వాటి యూజెస్ కూడా మనం వీడియోలో కొంచెం చూద్దాం. సో ఇంతే, స్విచ్చెస్ని అయితే ఇలా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం టైట్గా ప్లేస్ చేసుకోండి స్విచ్చెస్ని. సో ప్లేస్ చేసుకున్నాక యాజ్ యూజువల్ సాల్వింగ్ అయితే చేసేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇది థెర్మిస్టర్. మనకి టెంపరేచర్ని మెజర్ చేయడానికి థెర్మిస్టర్ మనం ఇందులో యూజ్ అవుతుంది. సో మనకి టెంపరేచర్ చూపిస్తుంది కదా, సో ఆ టెంపరేచర్ని మెజర్ చేయడానికి థెర్మిస్టర్ అనేది ఇందులో మనకి యూజ్ అవుతుంది. సో థెర్మిస్టర్ కూడా పాజిటివ్ నెగిటివ్ పోల్స్ ఏమి ఉండవు. సో ఇటు నుంచి ఎటు కనెక్ట్ చేసుకున్నా పర్లేదు డైరెక్షన్స్. సో నెక్స్ట్ ఫోటో రెసిస్టర్. ఇది మనకి బ్రైట్నెస్ ఎంత ఉండాలని చూడాలంటే మన ఫోటో రెసిస్టర్నే యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఆటో బ్రైట్నెస్, ఫోటో రెసిస్టర్స్ని యూజ్ చేసుకొని ఆటో బ్రైట్నెస్ అనేది మనకి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో లో లైట్లో లైటింగ్ తగ్గుతుంది అండ్ బ్రైట్ లైట్లో లైటింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఐసీస్ ఇవి. సో ప్రీవియస్గా చూపించాను కదా ఫస్ట్లో, ఇదే ఐసీ. ఈ ఐసీని మనం అయితే సాల్వింగ్ చేసుకోవాలి. సో నీట్గా 8 పిన్స్ని. సో 8 పిన్స్ని అయితే నేను సాల్వింగ్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా సాల్వింగ్ చేసుకోవడం వీటిని. సో చూసుకోండి. సో ఇలా అయితే సాల్వింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనం చూసాం కదా స్పీకర్ 8 ohms 0.5 watt. సో దీనికి కూడా పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ఏమి ఉండవు. సో ఇటు నుంచి ఏ డైరెక్షన్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఏ పోల్నైనా మనం పాజిటివ్ పోల్గా తీసుకోవచ్చు. సో ఇంత ఈజీ, సాల్వింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం సాల్వింగ్ అయితే చేసేసుకున్నాం. సో బ్యాక్ సైడ్ ఫ్లక్స్ అంతా మనం ఫ్లక్స్ రిమూవర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డిజిటల్ సెగ్మెంట్స్ ఇవి. సో బ్యాక్ సైడ్ ఎక్కడైతే మనం సాల్వింగ్ చేసుకోవాలి డిజిటల్ సెగ్మెంట్ డిస్ప్లేని. సో గైస్ ఇది ఒక్క సెగ్మెంట్ మాత్రం మనం రివర్స్లో చేసుకోవాలి. సో ఫ్లిప్ చేసి మనం సాల్వింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అది చూసుకోండి. ఇది 0.3, 0.1, 0.2, 0.4 ఈ 3 ఒకలా ఉంటాయి. 0.3 మాత్రం రివర్స్లో అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. సో చూసుకున్నారు కదా, డాట్స్ అనేవి మన పాయింట్స్ని మెన్షన్ చేస్తుంది. సో ఇప్పుడు మన ఐసీ హోల్డర్స్లో ఐసీస్ని అయితే ప్లేస్ చేసేద్దాం. సో డైరెక్షన్స్ అయితే మాత్రం చూసుకోండి. మనకి ఐసీస్ మీద కూడా డాట్స్ ఉంటాయి. ఎక్కడైతే డాట్ ఉందో అటువైపు మనం ప్లేస్ అయితే చేసుకోవాలి.
సో అంతే. సో మనం చూసుకున్నట్లయితే ఇది వర్క్ అవుతుంది. చూసుకున్నారు కదా గైస్, ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లే మాత్రం చూసుకోండి. 2 డిస్ప్లే 1, 2, 4 ఈ 4 డిస్ప్లేస్ ఒకలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. థర్డ్ది ఒకలా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఫ్లిప్ చేసి కనెక్ట్ చేయాలి థర్డ్ని. సో ఫోటో రెజిస్టర్ని అయితే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. సో చూసారా, డిమ్ అయిపోయింది. సో తీయగానే బ్రైట్ అయిపోతుంది. డిమ్, సో బ్రైట్, సో సింపుల్. సో నేనైతే బ్లాక్ ఫిలింని దీని మీద అయితే అప్లై చేసేసాను. సో ఫైనల్గా ఇలా ఉంటుంది ట్రాన్స్పరెంట్ క్లాక్. సో ఇదైతే మనకి సేల్కి ఉంది 1K. సో ఎన్ని ఆర్డర్స్ అయినా చేస్తాం. నెక్స్ట్ ఎవరైనా రెఫర్ చేసిన వాళ్ళకి 100 రూపీస్ అనేది బోనస్గా ఇస్తాం. సో ఇది ఎలా సెటప్ చేసుకోవాలో చూసుకుందాం. సో మనం చూసుకున్నాం కదా, పైది అనేది వాయిస్కి, ఇది థెర్మిస్టర్, సో ఇది ఫోటో రెజిస్టర్. సో ఫోటో రెజిస్టర్ అనేది లోపల ప్లేస్ చేసుకున్నాను. సో ఇది ఫోటో రెజిస్టర్, సో ఇది థెర్మిస్టర్, సో లైట్, ఇది వాయిస్కి. సో వాయిస్కిని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి లైట్ ఆన్ అవుతుంది. మళ్ళీ గట్టిగా హోల్డ్ చేసుకొని పట్టుకుంటే లైట్ అనేది ఆఫ్ అయిపోతుంటుంది. సో సింపుల్. సో టైం సెటప్ ఇవన్నీ ఎలా చేయాలో మనం చూసుకుందాం ఇప్పుడు. సో వాయిస్ కీని, ఫంక్షన్ కీస్ని, నెక్స్ట్ ప్లస్ కీని, మొత్తం ఈ 3 కీస్ని ఒకేసారి హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి డిజిటల్ క్లాక్ అనేది రీసెట్ అయిపోద్ది. సో చూడండి, సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 12:00 వచ్చింది కదా, ఇది రీసెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం క్లాక్ని ఎలా సెట్ చేసుకోవాలో అవన్నీ చూసుకుందాం. సో ఫంక్షన్ కీని ట్యాప్ చేసి మనం క్లాక్ని ప్లస్ కీతో చేంజ్ చేసుకోవాలి. సో ప్లస్ చేస్తున్నప్పుడు మనకి డిజిట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు టైం 9. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ కీని చేంజ్ చేసుకుంటే మనం టైం సెట్ చేసుకోవడం అయిపోతుంది. సో నెక్స్ట్ డిజిట్స్కి వెళ్ళాలంటే మళ్ళీ ఫంక్షన్ కీ టైప్ చేసి మళ్ళీ ప్లస్ కీని టైప్ చేయాలి. సో ఎంటర్ చేయాలి. సో చాలా ఈజీ అండ్ చూడడం కూడా బాగుంటుంది. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఐటమ్. సో ఇప్పుడు టైం అయితే 9:50 అయ్యింది. సో 9:50కి అయితే సెట్ చేసుకున్న టైంని. సో ఇక్కడ ఫంక్షన్ కీని డబుల్ ట్యాప్ చేస్తే, ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకి అలారం సెట్ చేసుకోవచ్చు. సో అవన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే మనకి టెంపరేచర్ ఇవన్నీ చూసుకుందాం. సో ఇది టైమ్. సో ఇక్కడ ఫంక్షన్ కీని ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనం ఇక్కడ అలారం అయితే సెట్ చేసుకోవచ్చు. సో 9:51 అలా పెడదాం అలారం. సో 9:51కి అలారం పెట్టాను. సో ఆల్రెడీ 9:51 అయిపోయింది కనుక అలారం అనేది రింగ్ అయిపోతుంది. సో పైన ఫంక్షన్ కీతో మనం అలారంని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది టెంపరేచర్, ఇది మనకి ఇయర్, ఇది మనకి డేట్ పడుతుంది.
సో ఓకే, ఇది మనకు టైమ్. సో ఇక్కడ ఈ డాట్ వెలుగుందంటే అలారం ఆన్లో ఉందని అర్థం, అది ఆఫ్ అయిపోయిందంటే అలారం ఆఫ్లో ఉందని అర్థం. సో మనం అలారంని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ కూడా చేసుకోవచ్చు. సో ఇంతే. సో టెంపరేచర్ 32 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో ఇది ఇయర్ 2016 ఉంది. సో మనం ఫంక్షన్ కీ ప్రెస్ చేసి ప్లస్ కిని ప్రెస్ చేస్తే మనం 2024లోకి తీసుకొచ్చేస్తాం దీన్ని. ఇది అప్ టు 100 వరకు వెళ్తుంది డిజిట్స్. సో ఇంతే, మనం 2024లో సెట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనకి మంత్ డేట్ అవుతుంది. సో దాన్ని కూడా సెట్ చేసుకుందాం. సో ఇది మన మంత్, ఏ మంత్ అని, ఇది డేట్. సో 2, 3 ఈరోజు డేట్ 11. సో నెక్స్ట్ మంత్ 8th. సో 8, 11 అంతే. సో 32 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనం క్లాక్ని అయితే సెట్ చేసేసుకున్నాం. ఇంతే క్లాక్ సెట్ చేసుకోవడం చాలా ఈజీ. సో ఇందులో మనం మోడ్స్, సో మనం బటన్ ప్రెస్ చేస్తే మనకు టైం అనేది చెప్తుంది. సో జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు టైం చెప్తుంది. సో జస్ట్ మనం పైన బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, మనకి టైం అనేది చెప్తుంది. సో పై బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ వెలుగుతుంది. సో ఫైనల్గా క్లాక్ ఓవర్వ్యూ ఇది మీరు చూసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ కేస్లో చాలా బాగుంది. సో ఇది టెంపరేచర్. సో మన టెంపరేచర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఇచ్చినప్పుడు కొంచెం ఆల్టరేట్గా ఉంటుంది, మనం దాన్ని మన రూమ్ టెంపరేచర్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్ టెంపరేచర్ అనేది ఇస్తుంది. సో ఇది గైస్ ఈ వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పింక్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. సో చెప్పాను కదా, ఈ క్లాక్ అనేది సేల్కి ఉంది. సో 1K దీని ప్రైస్. సో ఎవరికైనా కావాలంటే పింక్ చేయండి, లాస్ట్లో నా వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు త్రూ వాట్సాప్ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా త్రూ ఇన్స్టాగ్రామ్ అయినా పర్లేదు. లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూసి కాంటాక్ట్ చేయొచ్చు. సో గైస్ ఇప్పుడు వాయిస్కి ఫంక్షన్కి టైప్ చేస్తే మనకి ఇక్కడ చూసారు కదా, సెంటిగ్రేడా ఫారెన్హీటా అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో చూడండి, సో చాలా ఈజీ. సో మన ఫారెన్హీట్లో మారిందో లేదో చూద్దాం ఒకసారి. సో చూసుకోవచ్చు మనకు ఫారెన్హీట్లో చేంజ్ అయిపోయింది. 2024 8/11. నెక్స్ట్ 55 90 డిగ్రీ ఫారెన్హీట్. సో ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని సెంటిగ్రేడ్లో మార్చాలంటే వాయిస్కి ప్లస్ ఫంక్షన్కి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో ఇవి మోడ్స్ 1, 2, 3. సో క్లాక్ నెక్స్ట్ ఇయర్, డేట్ అవి సీక్వెన్స్ చూపించడానికి మోడ్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఫారెన్హీట్లో పెట్టుకున్నాం కదా, దీన్ని సెంటిగ్రేడ్లో పెట్టేసుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సెంటిగ్రేడ్లో చేంజ్ అయిపోయింది. సో ఇంతే, చాలా ఈజీ. సో క్లాక్ అయితే బాగుంది. సో నేనే మీకు క్లాక్ని ప్యాక్ చేసి
పార్సల్ చేసి పంపిస్తాం. ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్తో కలిపి 1K అయితే ప్రైస్ పెట్టాం. సో మీకు ఇలానే క్లాక్ అసెంబుల్డ్ క్లాకే విత్ కేబుల్తో మీకు వస్తుంది.